జిల్లా స్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణా కార్యక్రమాలు రాష్ట్ర జిల్లాల స్థాయిలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా స్థాయి ట్రైనింగ్ వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిస్ట్రిక్ట్ చీఫ్ కమిషనర్ పి రమేష్ ఆదేశాలతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఇందులో భాగంగానే తుని మండలం దిండావాక హై స్కూల్ నందు జిల్లా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ ఎంవివి సత్యనారాయణ పర్యవేక్షణలో 17/3/2024 నుండి 23/9/2024 వరకు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది స్కౌట్ మాస్టర్లుగాను 35 మంది గైడ్ కెప్టెన్లుగా ట్రైనింగ్ తీసుకొని వారి పాఠశాలలో యూనిట్ల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్లు చేయించడం జరిగినది. ముగింపు కార్యక్రమంలో వక్తలు ఉత్తమ విద్యార్థులు తయారు కావాలంటే స్కౌట్ అండ్ గైడ్ అవసరం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ లైనింగ్ కమిషనర్ మోహన్ రావు నాగిరెడ్డి, నారాయణ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ బేగం, కమిటీ సభ్యులు ఏ త్రిపుల దేవి, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ జగదీష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆ పేరు ఎంవివి సత్యనారాయణ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పండూరు, కాకినాడ రూరల్ మండలంలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు మొన్న సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి రమేష్ గారు నా యొక్క సేవలను గుర్తించి నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడం జరిగిందండి. వారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ అవార్డు రావడం వెనుక 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, నేను ఈ పండూరు ఉన్నత పాఠశాలలో గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ 9 సంవత్సరాలుగా ఈ పాఠశాల ఎప్పుడు కూడా 100% ఉత్తీర్ణత సాధించిందండి. పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి మార్కులతో పాస్ అయ్యారు. గతంలో 10/10 వచ్చిన పిల్లలు ఉన్నారు. తర్వాత 888కి నూజివీడులో కూడా మా పాఠశాల నుంచి చెందిన పిల్లలు చదువుకుంటున్నారు. దీనికి మీ అందరూ కూడా, మా పాఠశాల ఉపాధ్యాయులు అందరితో పాటు నేను కూడా, నా కృషి కూడా ఉందని చెప్పి సార్ భావించారు. తదుపరి నేను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నానండి, జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను జిల్లా అంతా కూడా గతంలో దాదాపు 100 మంది ఉపాధ్యాయులకి 50 మందికి స్కౌట్స్కి, 50 మంది గైడ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ తుని మండలం దొండవాక జిల్లా పరిషత్ హై స్కూల్లో 80 మందికి ట్రైనింగ్ ఇస్తామండి. సుమారు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి రమేష్ గారి ఆదేశాలతో అక్కడ 50 మంది స్కౌట్స్కి, 50 మంది గైడ్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఈ రకంగా మన జిల్లాలో స్కౌట్ ఉన్నతంగా విరాజిల్లడం కోసం నేను తీసుకునేసరికి ఈ జిల్లాలో ఎవరూ లేరండి, కమిటీ లేదు. అప్పుడు ఆర్జేడి మేడం గారు, శ్రీమతి జి నాగమణి మేడం గారు నన్ను పిలిచి ఈ కమిటీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ జిల్లాలో ఇప్పటికి దాదాపు 150 మంది ఉపాధ్యాయుల్ని స్కౌట్ టీచర్లుగా తయారు చేయడం జరిగిందండి. వారందరితోటి యూనిట్లు ఓపెన్ చేస్తాము. ప్రస్తుతం 30 యూనిట్లు నడుస్తున్నాయండి. అది కాకుండా స్టేట్ వాళ్ళు మన జిల్లాలో దాదాపు 20 స్కూల్స్ని PM3 పాఠశాలగా ఎంపిక చేయడం జరిగిందండి. ఆ పాఠశాల అన్నింటిలోని కూడా ఒక్కొక్క పాఠశాలలో ఒక స్కౌట్ టీచర్ని, ఒక గైడ్ టీచర్ని ఉపయోగించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి 2 యూనిట్లు ఓపెన్ చేయమన్నారండి ప్రతి పాఠశాలలో కూడా. దానికి కూడా మనకి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, మన కాకినాడ జిల్లా 3 కలిపి మన కాకినాడలో ట్రైనింగ్ ఏర్పాటు చేయమని ఇందాక రాష్ట్ర అధికారులు నాతో మాట్లాడడం జరిగింది. వీలైతే అది కూడా ఈ నెలలో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతం ట్రైనింగ్ దొండవాక హై స్కూల్లో తుని మండలంలో మన 17వ తారీఖు నుంచి రేపు 23వ తారీఖు వరకు జరుగుతుందండి. నాకు ఇప్పుడే కాకుండా గతంలో కూడా 2020లో ఉత్తమ సేవ అవార్డు వచ్చిందండి. రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ పీరియడ్ గ్రౌండ్లో అప్పటి కలెక్టర్ గారు శ్రీ మురళీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా నేను అందుకున్నానండి. ఎందుకంటే గతంలో కూడా నేను స్కౌట్ యూనిట్ 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నానండి. నా దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలు తృతీయ సోపానం పరీక్షలు కూడా రాశారు, మచిలీపట్నంలో పంపించారండి. తృతీయ సోపానం కూడా రాస్తున్నారు. నేను స్కౌట్స్లో బేసిక్, అడ్వాన్స్తో పాటు తాడికొండలో జిల్లా రాష్ట్ర హెడ్ క్వార్టర్ తాడికొండలో స్పెషల్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కూడా నాకు ఇచ్చారండి. ఈ రకంగా స్కౌట్ డెవలప్మెంట్ అవడం కోసం కృషి చేస్తున్నాను. అది కాకుండా నేను గతంలో దోమార్పాకులోని ఒక రిమోట్ విలేజ్లో పనిచేశానండి. నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఘాట్లపాలెం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరం. అక్కడ దానికి రోడ్డు సదుపాయం ఉండదండి. వర్షం వస్తే కాలిబాటన వెళ్ళాలి, వర్షం వస్తే 4-5 కిలోమీటర్లు మన బురదలో నడుచుకుంటూ వెళ్ళాలండి, బండి సైకిల్ కూడా వెళ్ళదు.
అక్కడ చాలా కాలం పనిచేశాను. అక్కడ రెండు రూములు కూడా నిర్మించడం జరిగింది. అదే రకంగా నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత బెక్కోల్ మండలం ఇళ్ళపల్లి పాఠశాలలో పనిచేశాను. అక్కడ కూడా రూములు అన్ని శాంక్షన్ చేయించి కట్టడంలో నేను కృషి చేయడం జరిగిందండి. తదుపరి ఈ పాఠశాలకి నేను 2015 నవంబర్ నెలలో పండూరు హై స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామ పెద్దలు అందరితో మాట్లాడి ఈ గ్రామ పెద్దలు వాళ్ళ సొంత డబ్బులతో చుట్టూరు కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరిగింది. స్కూల్కి స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎడిషనల్ క్లాస్ రూములు వచ్చాయి. తర్వాత మన నాడు నీళ్ళు కూడా మంచి మంచి భవనాలు హెచ్ఎం గారితో పాటు నేను సహకరించి నిర్మాణంలో కృషి చేయడం జరిగింది. మా పాఠశాలలో 2 స్కౌట్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత ఈ గ్రామస్తులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను పండుగ గ్రామస్తులకి. ఎందుకంటే వీరందరూ కూడా రాజకీయాలకి అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాజకీయాలు స్కూల్ దగ్గరికి తీసుకురాకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో పంచుకున్నారండి. ఈ స్కూల్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఉపాధ్యాయులకు కూడా వారు సహకరిస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఈ రకంగా మీరు చేసినందుకు మీ అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.